హలో హాయ్ ఫ్రెండ్స్, ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ ఈ మూవీ ఇప్పుడే చూసాను. చాలా లేట్ అయింది, కానీ మూవీ మాత్రం చాలా భయపెట్టింది భయ్య. మస్త్ అంటే మస్తు ఉంది. ఇది ఒక బేస్డ్ ఆన్ ది ట్రూ స్టోరీ. అంటే 1960 నుండి 1970 మధ్యలో జరిగిన నిజమైన స్టోరీ అన్నమాట. ఇది రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీసినారు ఈ మూవీని. రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే థియేటర్కి వెళ్ళి చూడండి, మిస్ కావద్దు. ఇలాంటి హర్రర్ మూవీ థియేటర్ లో చూస్తే ఆ కిక్కే వేరు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. మిగిలిన హర్రర్ మూవీకి ఈ మూవీకి తేడా ఏంటంటే, ఈ మూవీ అమెరికాలోని రోడ్ ఐలాండ్ లో నిజంగా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీశారు. సినిమాలో చూస్తే మెయిన్ క్యారెక్టర్స్ కూడా రియల్ లైఫ్ లో నిజంగా ఉన్న వాళ్ళు. అందుకే ఈ సినిమా చూసేటప్పుడు ఎక్సైటింగ్ గా హారిఫైయింగ్ గా అనిపిస్తుంది. ఈ కంజూరింగ్ ఒక దయ్యం సినిమాలా చూస్తే ఖచ్చితంగా మనని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. అండ్ ఈ సినిమాలో రియల్ పీపుల్స్ గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది అండ్ భయపడతారు కూడా. ఈ సినిమాలో కొన్ని కల్పితాలు కూడా ఉన్నాయి, కానీ హర్రర్ మూవీస్ లో బయోపిక్ కాబట్టి చాలా బాగుంటుంది. ఈ కంజూరింగ్ యూనివర్స్ స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ లో ఎడ్ వారెన్ అండ్ లారెన్ వారెన్ వీళ్ళ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్స్. అప్పట్లో అమెరికాలో ఆత్మల మీద, హౌంటెడ్ హౌస్ల మీద రీసెర్చ్ చేసే వాళ్ళు అనమాట వీళ్ళు. ఇంతకు ముందు 2013లో వచ్చిన ది కంజూరింగ్, 2016లో వచ్చిన ది కంజూరింగ్ 2, 2021లో వచ్చిన ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ అనే మూవీలు. ఈ 3 చూసి ఉండాలి. ఈ మూవీ చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఈ మూవీస్ చూసి ఈ వీడియో చూడండి, లేకపోతే స్పాయిలర్ అలర్ట్. ఎడ్ వారెన్ అండ్ లారెన్ వారెన్ ఆత్మల మీద, హౌంటెడ్ హౌస్ల మీద దయ్యాల్ని కంట్రోల్ చేయడం చాలా రోజుల క్రితంగా ఆపేసి ఉంటారు అనమాట. ఎందుకంటే కూతురు ఉంటది తనకు, ఆ కూతురిని మంచిగా పెంచుకోవాలి అండ్ దయ్యాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అండ్ ఫ్యామిలీ మంచిగా ఉండాలి అని ఆపేసి ఉంటారు. బట్ ఒక రోజు వారెన్ ఫ్యామిలీ దగ్గరికి ఫాదర్ గార్డెన్ వచ్చి, ఒక ఇంట్లో దయ్యం ఉంది, ఆ దయ్యం ఫ్యామిలీని చాలా ఇబ్బంది పెడుతుంది, మీరు వచ్చి ఆ దయ్యం నుంచి ఫ్యామిలీని కాపాడాలి అని అంటాడు. కానీ వారెన్ ఫ్యామిలీ నో అని చెప్తారు. తర్వాత ఫాదర్ ని కూడా ఆ దయ్యం చంపేస్తుంది. లారెన్ కూతురు ఫాదర్ ని ఎలా చంపాడో రీసెర్చ్ చేస్తూ దయ్యం ఉన్న హౌస్ కి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్లి తను రీసెర్చ్ చేస్తుంది. అక్కడ ఉన్న ఫ్యామిలీని చూసి దయ్యం నుంచి ఫ్యామిలీని కాపాడాలనుకుంటుంది. కానీ అక్కడికి వారెన్ అండ్ లారెన్ వారెన్ వస్తారు, అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వస్తారు. హౌంటెడ్ హౌస్ లో ఉన్న 3 ఆత్మల్ని చూస్తారు. ఒక ఆత్మ లారెన్ కూతురికి బాడీలోకి ప్రవేశిస్తుంది. కూతురికి పట్టిన దయ్యాన్ని ఎలా వదిలించారు అండ్ హౌంటెడ్ హౌస్ లో ఉన్న ఆత్మల్ని వెళ్ళగొట్టారా లేదా అనేది ఈ మూవీ ప్లాట్. కానీ మూవీ చూసాక మాత్రం చాలా అంటే చాలా భయపడ్డాం భయ. ప్రతి సీన్ టెన్షన్ తో అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం చూస్తాం, దయ్యం కనిపిస్తుందా లేదా అనే టెన్షన్ ఎక్కువ ఉంటది. బట్ మనకు కనిపించేది మాత్రం 2-3 టైమ్స్ మాత్రమే కనిపిస్తుంది, కానీ క్లైమాక్స్ మొత్తం దయ్యమే వచ్చేస్తుంది. బట్ ఏంటంటే ఆ దయ్యంని ఎలా వెళ్ళగొట్టారో ముగ్గురు కలిసి, అంటే వీళ్ళు చదివే బైబిల్ కూడా కాలిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో నుంచి దయ్యంని వదిలించడమే కాకుండా దయ్యం నుంచి వీళ్ళు ఎలా రక్షించుకున్నారు అనేది కూడా ఈ మూవీలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్. బట్ మాత్రం యాక్టింగ్ మాత్రం మస్తు చేశారు. ఎందుకంటే ఒక్కొక్క షాట్ ఎలా ఉందంటే, అసలు మొత్తం చీకటి, ఆ చీకటిలో జస్ట్ 2-3 క్యారెక్టర్స్ మాత్రమే మనకు కనిపిస్తుంటాయి. ఎక్కడ ఏ బొమ్మ వచ్చి పైకి లేస్తుందో తెలియదు, అలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తుంటాయి. మామూలు సౌండ్ కాదు, భయపడిపోతాం చూస్తేనే, ఎందుకంటే అలా ఉండదు ఆ సినిమా. కానీ బట్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంది. ఓకే, బెటర్ చూడొచ్చు అనిపిస్తుంది. బట్ ఏంటంటే లాస్ట్ సీక్వెల్ కాబట్టి ఇంకా బాగుంటే చాలా బాగుండేది అనిపించింది. ఇది గైస్ రివ్యూ. అండ్ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా మేము చెప్పని విషయాలు కూడా ఉంటే కామెంట్ చేసి మాతో పంచుకోండి.